కర్నెగల్లి సంఘం ఆధ్వర్యంలో శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. భీమ్గల్ పట్టణంలోని కర్నెగల్లి సంఘం ఆధ్వర్యంలో బోనాలు, మంగళహారతులు, డప్పు చప్పుళ్ల నడుమ గ్రామ పెద్దలు, ద్వారతోళ్లు, భక్తులు పాల్గొని శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు బోనాలతో, యువకులు డప్పుల నృత్యాలతో సందడి చేయడంతో శోభాయాత్ర ఆధ్యాత్మిక వాతావరణంలో అట్టహాసంగా సాగింది. వీధులన్నీ భక్తి పారవశ్యంతో మార్మోగాయి. ఈ కార్యక్రమంలో కర్నెగల్లి సంఘం సభ్యులు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. మన గ్రామ దేవత పోషమ్మ తల్లికి యాట విగ్రహాలు చేసి పోషమ్మ తల్లికి ముట్టేయడం జరుగుతుంది. మన ఇంటింటికి బోనాలు, ఒలగొడుగులతో, పిల్ల పాపలతో పోషమ్మ తల్లికి మొక్కులు సమర్పించడం జరుగుతుంది. పాడి పంటలు మంచిగా ఉండాలని, మన గ్రామ దేవత వర్షాలు మంచిగా పడాలని కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరము భీమ్గల్ సంఘాల తరఫున ఈ పోచమ్మ పండుగను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. పొద్దున్నే వెళ్ళి మామిడి కొమ్మని తీసుకొచ్చి పోచమ్మను తయారు చేయించి కుమ్మరి వారింటికి వెళ్ళి బోనాలు తీసుకొచ్చి బోనాలను సంఘంలో ప్రతి ఒక్కరూ ఎత్తుకొని వచ్చి అమ్మవారి దగ్గరికి రావడం జరుగుతుంది. 5 ప్రదక్షిణలు చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారిని పిల్ల పాపలతో ప్రతి సంవత్సరము వర్షాలు మంచిగా కురవాలని, అలాగే పంటలు మంచిగా పండాలని, పిల్ల పాపలు మంచిగా చల్లగా చూసుకోవాలని పోచమ్మ తల్లిని కోరుకోవడం జరుగుతుంది. గ్రామ దేవత కాబట్టి మేము భక్తుల శ్రద్ధలతో ప్రతి ఒక్కరము మంచిగా కొలుస్తాము. అలాగే మా అందరికీ అమ్మవారి దీవెనతో అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా ఇది ఈరోజు భీమ్గల్లా పోషమ్మ పండుగ పెద్దగా గ్రాండ్గా వేస్తున్నాము. మా 6 సంఘాలు, 3 గేళ్ల సంఘాలు, 300 కాపు సంఘములలో అధ్వానం పెద్ద ఎత్తున వేస్తాము. మా భీమ్గల్లా మా పోషమ్మ పెద్ద మా గడగా ఎంతో గ్రాండ్గా వేస్తాము. ఈ 300 కాపులు కానీ, ఆ వేరే కులపులు కానీ అన్ని సంఘాలు మాకు సపోర్ట్ చేస్తారు. అన్ని సంఘాలు ఈరోజు వచ్చిర్రు.